గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేవాదాయ శాఖ అధికారులతోటి రెవెన్యూ పోలీస్ అధికారుల్ని ఇక్కడ ఎన్నికల కోడ్లో లేని వాళ్ళందరినీ కూడా కలుపుకొని చాలా గొప్పగా నిర్వహించారు ఈ కార్యక్రమం. ఇంకా 1-2 రోజుల్లో ఈ యొక్క పండుగ వాతావరణం ముగియబోతూ ఉంది. నేను ఈ సందర్భంలో మీడియా ద్వారా తెలుగు ప్రజానీకానికంతా విజ్ఞప్తి చేసేది, శైవ క్షేత్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ శివ భక్తులతో, శివనామ స్మరణతో, ఓంకారనాదంతో మారుమోగిపోతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క ఆలయాలకి జనం పోటెత్తుతున్నారు. భక్తులు స్వామివారి ఆశీస్సుల కొరకు, అమ్మవారి ఆశీస్సుల కొరకు వారంతా కూడా క్యూ లైన్లలో నిలబడి వాళ్ళు స్వామివారి అమ్మవారి దర్శనాలకు వస్తూ ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా త్రికోటేశ్వర స్వామి ఆలయంలో త్రికోటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాతోటి అనేక మంది పెద్దలు, మిత్రులు అందరూ కూడా వచ్చారు. శాసనసభ్యుని యొక్క సలహా సూచనల మేరకు మా అధికార యంత్రాంగం అంతా ఇక్కడ కలిసి పనిచేస్తున్నది. వారికి కూడా నేను ప్రత్యేకంగా నా అభినందనల్ని, ముఖ్యంగా ఇక్కడ వాలంటీర్లుగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది, వందలాది మంది మహిళా కార్యకర్తలు, ఎమ్మెల్యే గారి కార్యకర్తలు, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ వారు ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్సవాలని ఈ ఎన్నికల సమయంలో జరుపుతున్నందుకు వారందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్క విషయం, ఈరోజు త్రికోటేశ్వర స్వామి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మేము గతంలోనే మా సమీక్షల్లో చెప్పాం, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ పోయిన 5 సంవత్సరాల కాలం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఏ ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేయలేదు వాళ్ళు. గతంలో శ్రీ కోడెల శివప్రసాద్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం, ఈ యొక్క క్షేత్రాన్ని బలోపేతం చేయాలి, మరింత ఎక్కువగా దీనికి ఆకర్షణలు తేవాలని ఇక్కడ రోప్వే పెట్టాలని చెప్పి భావించారు. ఆ రోప్వే కూడా పట్టించుకోలేదు. ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, పర్యాటక రంగ అభివృద్ధిలో గతంలో ఏవైతే చెప్పామో అవన్నీ చేయాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పర్యాటక రంగ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. అన్నిటినీ ఈ యొక్క గిరి ప్రదక్షిణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో అటవీ శాఖ అధికారులను కూడా మాతో సహకరించమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉత్సవాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఈ యొక్క కోటప్పకొండ ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో నిలపడానికి మన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు, ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా రాబోయే సంవత్సరానికి మెరుగైన ఫలితాలు ఈ ప్రాంతంలో మేము చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, స్వామివారికి 56 లక్షల రూపాయల బకాయి పడ్డారు. గతంలో ఇక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో కొన్ని ఆలయాల నుంచి, దేవాదాయ శాఖ నుంచి నిధులు అప్పుగా తీసుకోవడం జరిగింది. ఆ బకాయిలన్నింటినీ దాదాపు 54.5 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ తరఫున రద్దు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. రేపు ఈ ఎన్నికల కోడ్ తర్వాత ఆదేశాలు కూడా వారికి పంపడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, త్రికోటేశ్వర స్వామి వాళ్ళ యొక్క ఆశీస్సులు మేమందరం కోరుకునేటప్పుడు వారు బకాయి పడ్డం ఏంటి, ఆ బకాయిలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.